ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే పెట్రోల్ ధర సగానికి సగం తగ్గుతుంది. మస్తు పైసల ఆదా. పెట్రోల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్యుడికి బండి బయటకు తీసుకోవాలంటేనే భయం వేస్తుంది. ప్రతిసారి పెట్రోల్ బంకుకి వెళ్ళినప్పుడు జేబు ఖాళీ అవుతుంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటిపోయింది. కొన్ని చోట్ల 105 రూపాయల నుంచి 110 రూపాయల వరకు కూడా ఉంది. కానీ మీకు తెలుసా, మనం చెల్లిస్తున్న ఈ ధరలో అసలు పెట్రోల్ ధర కంటే పన్నులే ఎక్కువగా ఉంటాయి. అదే ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుని పెట్రోల్ డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే లీటర్కు 30 నుంచి 40 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే మీరు పోయించుకునే ప్రతి లీటర్పై మంచి సేవింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ విషయాన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మనం చెల్లిస్తున్న పెట్రోల్ ధర ఎలా ఏర్పడుతుందో తెలుసుకోవాలి. ఉదాహరణకు పెట్రోల్ అసలు బేస్ ధర సుమారు 55 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్, డీలర్ కమిషన్ అన్నీ కలిపి చివరికి మనకు లీటర్ ధర 100 రూపాయలకి పైగా వస్తుంది. అంటే మనం చెల్లిస్తున్న మొత్తంలో సగానికి పైగా పన్నులే ఉన్నాయని అర్థం. ఇక ఇదే కారణంగా పెట్రోల్ ధరలు సాధారణంగా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఒక కీలక ప్రశ్న, పెట్రోల్ను జీఎస్టీలోకి తీసుకొస్తే ఏమవుతుంది? ప్రస్తుతం ఉన్న అన్ని పన్నులను తీసేసి కేవలం జీఎస్టీ మాత్రమే అమలు చేస్తే ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు ఒకవేళ 12% జీఎస్టీ మాత్రమే అమలు చేస్తే లీటర్ పెట్రోల్ ధర సుమారు 68 నుంచి 70 రూపాయల వరకు మధ్య పడిపోతుంది. అంటే ప్రస్తుత ధరతో పోలిస్తే దాదాపు 30 రూపాయల వరకు ఆదా అవుతుంది. ఇక అదే డీజిల్ ధర కూడా సుమారు 67 నుంచి 68 రూపాయల వరకు తగ్గుతుంది. ఇది సాధారణ ప్రజలకు మాత్రమే కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగానికి కూడా భారీ ఊరట ఇస్తుంది. ఇంకా ఒక సినారియో చూస్తే, ఒకవేళ ప్రభుత్వం అత్యధిక జీఎస్టీ స్లాబ్ అయిన 28% అమలు చేసినా కూడా మనకు లాభమే ఉంటుంది. అప్పుడు పెట్రోల్ ధర సుమారు 75 రూపాయల నుంచి 80 రూపాయల మధ్య మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పటికే లీటర్కు కనీసం 20 నుంచి 25 రూపాయల వరకు సేవ్ అవుతుంది. డీజిల్ ధర కూడా సుమారు 72 రూపాయల నుంచి 75 రూపాయల వరకు ఉంటుంది. అంటే ఏ స్లాబ్ పెట్టినా కూడా ప్రస్తుత ధరల కంటే తక్కువగానే ఉంటుంది. ఇప్పుడున్న ప్రశ్న, జీఎస్టీ వల్ల ధరలు ఎందుకు తగ్గుతాయి? ప్రస్తుత విధానంలో ట్యాక్స్ పై ట్యాక్స్ పడుతుంది. అంటే ముందుగా కేంద్రం ఎక్సైజ్ వేస్తుంది, ఆ మొత్తంపై రాష్ట్రం మళ్ళీ వ్యాట్ వేస్తుంది. ఈ విధానం వల్ల ధరలు పెరుగుతాయి. కానీ జీఎస్టీ ఒకే ట్యాక్స్ సిస్టమ్, ఒకసారి మాత్రమే పన్ను వేయబడుతుంది. దీనివల్ల మొత్తం ట్యాక్స్ బరువు తగ్గి వినియోగదారులకు నేరుగా లాభం కలుగుతుంది. అయితే ఇంత లాభం ఉన్నా ఎందుకు ప్రభుత్వం పెట్రోల్ను జీఎస్టీలోకి తీసుకురావడం లేదు? దీని వెనక పెద్ద కారణం రాష్ట్రాల ఆదాయం. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై వచ్చే వ్యాట్ రాష్ట్రాలకు ముఖ్యమైన ఆదాయ వనరు. ఒకవేళ ఇవి జీఎస్టీలోకి వస్తే ఆ ఆదాయం తగ్గిపోతుందని రాష్ట్రాలు భావిస్తున్నాయి. అందుకే ఈ విషయంలో రాష్ట్రాలు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, పాలసీకి సంబంధించిన పెద్ద నిర్ణయం. ఒకవేళ పెట్రోల్ ధరలు తగ్గితే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తగ్గుతాయి. దాంతో కూరగాయలు, సరుకుల ధరలు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే ఇది మొత్తం ఎకానమీపై ప్రభావం చూపే విషయం. ఇప్పుడు మీరు ఒకసారి ఆలోచించండి. ప్రస్తుతం మీరు లీటర్కు 100 రూపాయలు చెల్లిస్తుంటే అదే జీఎస్టీకి వస్తే అది 70 రూపాయలకు పడిపోతే ప్రతి లీటర్కు 30 రూపాయలు సేవ్ అవుతుంది. ఒక నెలలో 50 లీటర్లు వాడితే 1500 రూపాయలు సేవింగ్. ఏడాదికి దాదాపు 18,000 రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది చిన్న విషయం కాదు. మొత్తానికి ప్రభుత్వం ఈ ఒక్క నిర్ణయం తీసుకుంటే సామాన్యుడికి భారీ ఊరట లభిస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితే ప్రజల ఖర్చులు తగ్గుతాయి, జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. కానీ ఇది అమలు కావాలంటే కేంద్ర రాష్ట్రాలు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇలాంటి ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.